రేఖ ఫోన్లో మాట్లాడిన మాటలు విని రేఖ చెంప పగలగొట్టిన అప్పు. రుద్రాణి చేసిన కుట్రను బయట పెట్టేసిన రేఖ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. మరి రేఖ నిజం చెప్పిన తర్వాత రుద్రాణి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగింది? ఇక్కడ చూస్తే కావ్య అయితే చెప్తూ ఉంటుంది రాజ్తో. రాజ్ అయితే ఇదంతా నిజమా అబద్ధమో అర్థం కావడం లేదని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి తీసుకొచ్చిన రిపోర్ట్స్ కూడా చూపించి రిపోర్ట్స్ కూడా మార్చేశారు. మన పాప చేతి మీద ఉన్న పుట్టుమచ్చను వాళ్ళ పాప చేతి మీద ఉన్నట్టుగా రిపోర్ట్స్లో రాయించారు అని చెప్పేసరడంతో రాజ్ ఇదంతా చూసి షాక్ అవుతాడు. మన పాపని చూడాలని లేదా మీకు, మనం అక్కడికి వెళదామని చెప్పేసి పాప దగ్గరికి రాజుని తీసుకుని వెళుతుంది. అలా వెళ్ళి ఇదిగోండి మన పాప అనేసరికి రాజు కూడా పాపని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక పాపని ముద్దులు పెట్టుకుంటూ మన పాప అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది కావ్య అయితే. అలా చూసి రాజు అయితే అంటూ ఉంటాడు, పాప ఎలా ఉందని చెప్పి అడిగేసరికి అచ్చం నీలాగే ఉంది కళావతి అని చెప్పి అంటూ ఉండగానే పాప ఏడవడం మొదలు పెడుతుంది. ఇక పాప ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటుందో ఒక్కసారి కింద ఉన్న తులసి మినిస్టర్ ఇద్దరూ కూడా కంగారు పడతారు. పాప ఇలా ఏడవడం మొదలు పెట్టేసరికి ఒక్కసారి తులసి టెన్షన్ పడిపోతూ గబగబా పరుగులు పెడుతూ పైకైతే వస్తూ ఉంటుంది. ఈలోగా వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళిపోదాం పద కళావతి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ నిజాలు ఎలాగైనా తేలుస్తాను. నా పాపని నేను దక్కించుకుంటాను. నువ్వు కంగారు పడకు. మినిస్టర్ అయినా సరే ఇంకెవరైనా సరే మన పాపని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదండి, పాపని వదిలి రావాలని లేదు నాకు, నేనిప్పుడు రాలేను అని చెప్పేసి పాపని ముద్దులాడుతూ నేను వదులుకోలేకపోతున్నాను. నా పొడిలో ఆడుకోవలసిన నా పాప ఎక్కడో ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అయితే. వద్దు కళావతి, ఇప్పుడు కాదు, మనం తేల్చుకుందామని చెప్పేసి గబగబా ఇక పాపని అక్కడ పడుకోబెట్టి పక్కకైతే వెళ్ళిపోతారు. ఏంటి పాప ఇంతగా ఎందుకు ఏడ్చిందంటారు? పాప అన్న తర్వాత ఏడవకుండా ఉంటుందా ఏంటి తులసి? పాప ఏడిస్తే ఎందుకింత టెన్షన్ పడిపోతున్నావు? ఏమో అండి, నాకు చాలా భయంగా ఉంటుంది. అసలే మనం బిడ్డల్ని కోల్పోయిన తర్వాత లేక లేక కలిగిన సంతానం ఇది. ఇప్పుడు కనుక ఈ పాపకి ఏదైనా జరిగినా, పాప దూరమైనా నేను తట్టుకోలేను. అందుకనే పాప ఇక ఏడుస్తుంటే భయమేసింది అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి కళావతి ఇదంతా? ఆవిడ మన పాప మీద ఇంత ప్రేమను పెంచుకుంది. ఇక మినిస్టర్ గారు ఆవిడ్ని ఆ పాప తన పాప అని నమ్మించడం కారణంగా ఆవిడ అంత ప్రేమని పెంచుకుంది. కానీ నా పాపని ఇంకొకరి చేతిలో నేను ఎలా పెట్టగలను అని కావ్య అంటూ ఉంటుంది. ఈలోగా వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు అయితే అడుగుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. రాత్రి ఆ పాప ఎంతగానో ఏడ్చింది. ఎక్కడికి వెళ్ళారు, ఇద్దరూ కనిపించలేదేంటి అని చెప్పేసి సుభాష్, ప్రకాశం అలాగే ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఈలోగానే అప్పు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. మేము బయటికి వెళ్ళామని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. రాజు అలా చెప్పేసరికి ఇక అప్పు అయితే ఏంటి బావ మాటల్లో అబద్ధం కనిపిస్తుందేంటి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ఎక్కడికి వెళ్ళారు బావా అని చెప్పి అప్పు అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు అసలు? రాత్రి సమయంలో ఈ కావ్య కూడా ఎక్కడికి వెళ్ళావు? పైగా కావ్య ఇప్పటికే మానసికంగా తను చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరి పాపం చూసినా తన పాపే అనుకుంటూ తను అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది కదా, అలా ఎలా వెళ్ళావు బావా అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది. నా భార్య ఎవరి పాపనో చూసి తన పాప అనుకోవడం లేదు, తన పాపని చూసింది, తన పాపని తను గుర్తుపట్టింది. నిజంగానే మా బిడ్డని మార్చేశారు అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు. ఈలోగా అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు రాజ్? నిన్నటి వరకు కావ్య మాత్రమే మాట్లాడేది, ఈరోజు నువ్వు కూడా అదే మాట అంటున్నావంటే ఇక కావ్య చెప్పింది నిజమేనా? ఏంటి నిజమేనా? నా చెల్లెలి బిడ్డని మార్చేశారా? ఈ పాప తన పాప కాదా అని స్వప్న కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంట్రా రాజ్, మాట్లాడవేంటి? అవును బావా, నువ్వు చెప్పేది నిజమేనా? అక్క చెప్తే అక్కది భ్రమేమో. ఒకవేళ అక్క బాధపడుతుందని పైగా అనలేక నేను మౌనంగా ఉండిపోయాను. అక్క బిడ్డ విషయంలో భ్రమపడుతుంది అని అనుకున్నానే తప్ప నిజమని ఆలోచించలేకపోయాను.
అక్కని నేను తెలుసుకోలేకపోయాను తన మనసు అని చెప్పేసి అప్పు అంటూ ఉంటుంది. ఈలోగానే నన్ను ఎవరు తెలుసుకోలేకపోయినా పర్వాలేదు, నా భర్త నా మనసు తెలుసుకున్నారు, అలాగే నేను చెప్పింది నిజమని నమ్మారు, ఆ బిడ్డను చూశారు కాబట్టే నా భర్తకు ఇక ఆ బిడ్డ తన బిడ్డని అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఏంటో రోజు రోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. రుద్రాణి గారు, అసలు ఏం జరగబోతుందో తెలియడం లేదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అవును, నిజమే మాట్లాడుతున్నాను. కావ్య ఏ పక్క నుంచి అసలు ఎలా పాప గురించి వస్తుందో అని అర్థం కావడం లేదు అని మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే రేఖ వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. మీరందరూ కూడా కావ్య విషయంలో బాగానే సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు బావని తన మాయలో పడేసుకుని తను చేస్తున్న తప్పుని ఒప్పు అని ఒప్పించుకునేలా కనిపిస్తుంది. కానీ బావ ప్రమాదంలో పడతాడేమో అని భయంగా ఉందని రేఖ అంటూ ఉంటుంది. రేఖ, నా భార్య తన బుట్టలో ఎప్పుడూ నన్ను పడేసుకోలేదు. నా భార్య ఎన్నో కష్టాలు పడింది, నా ప్రేమ కోసం ఎంతో తప్పించింది. నా భార్య అంటే నాకు ప్రాణం. తను ప్రత్యేకించి బుట్టలో పడేసుకోవాల్సిన అవసరం లేదు. నా భార్య అంటే నాకు ప్రాణం. నా భార్య ఒక మాట చెప్పింది అంటే అందులో వాస్తవం ఉంటుంది అని చెప్పేసి రాజ్ కూడా అంటూ ఉంటాడు. ఇలా ఎప్పుడైతే రాజ్ అంటాడో దాంతో రేఖకి మరింత అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళెవ్వరూ నమ్మరు. ఇప్పుడు ఆ కావ్య విషయంలో బావ కూడా మారిపోయాడు అంటే నేను అనుకున్నది జరగదు. బావ నా మెడలో తాళి కట్టడం కూడా జరగదు. ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ గబగబా పైకైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత తన తల్లికి ఫోన్ చేస్తుంది. రేఖ మాటలు, రేఖ ప్రవర్తన అప్పుకి అనుమానాన్ని కలిగిస్తాయి. ఈలోగా అప్పు పైకైతే వెళుతుంది. ఇలా వెళ్తూ ఉన్న సమయంలోనే రేఖ రుద్రాణితో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, నువ్వేం చెప్పావు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి బేబీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ మినిస్టర్ దగ్గరే ఉన్న పాప అసలు ఎట్టి పరిస్థితుల్లోని కావ్య దగ్గరికి రాదు అని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తే కావ్యకు సపోర్ట్గా కుటుంబం ఉండదు అన్నావు. రాజు బావ ఇప్పుడు కావ్యకు సపోర్ట్గా నిలబడ్డాడు. ఆ పాప తన పాపే అని ఇక బావ కూడా నమ్ముతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎలా నమ్ముతాడు? అసలు అలా ఎలా రాజు కావ్య మాటలు నమ్మగలడు? తన భార్య కాబట్టి ఆ మాటలే నమ్ముతాడు. నీ మాట నా మాట ఎందుకు నమ్ముతాడు? నువ్వెంతో కష్టపడి పాపని అక్కడి నుంచి తప్పించి మినిస్టర్ చేతిలో పెట్టి కావ్యని ఏడిపించాలి అనుకున్నావు, ఈ కుటుంబాన్ని బాధ పెట్టాలి అనుకున్నావు, నన్ను బావకి దగ్గర చేయాలి అనుకున్నావు, కానీ ఇదేమీ జరిగేలా కనిపించడం లేదు. ఇప్పుడు అంతా కథ రివర్స్ అయిపోయింది. ఆ కావ్య మామూలాడది కాదు. తన పాపని కనిపెట్టడమే కాకుండా ఇప్పుడు బావని తన వైపు తిప్పుకొని తన పాపని ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈ మాటలన్నీ కూడా అప్పు వినేస్తుంది. అలా విన్న అప్పు రేఖ అంటూ గట్టిగా ఒక కేక వేసేసరికి రేఖ ఉలిక్కి పడుతుంది. ఇంకొకసారి షాక్ అయి ఉండిపోతుంది. ఏంటి అప్పు పిలుస్తుందేంటి అని చెప్పి బయటకు వచ్చేసరికి కిందికి రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది అప్పు? ఎందుకు కిందికి రావాలి? నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను. నువ్వెంత ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కిందికి రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. కిందికి రేఖ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఏమైందప్పు, ఏం జరిగింది అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. రేఖ కిందికి వస్తుంది. ఇక అలా రేఖ కిందికి రాగానే రేఖ చెంప పగలగొడుతుంది. అప్పు, ఏంటది? అసలు నన్ను ఎందుకు కొట్టావు? ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా? ఏంటత్తా, మీ అందరి ముందు అప్పు నన్ను కొట్టింది. కొట్టడమా? చంపేస్తాను నిన్ను. మా అక్క పాప విషయంలో మీ అమ్మ ఏం చేసిందో బయట పెట్టకపోతే ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టిస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా, చూసారత్త, మా అమ్మ ఏదో చేసిందని చెప్పేసి మా అమ్మని నన్ను అనుమానిస్తుంది. నువ్వు ఫోన్లో మీ మామ్తో మాట్లాడడం నేను విన్నాను. మా అక్క పాప విషయంలో నువ్వు మీ మామ్ చేసిన కుట్ర గురించి నువ్వు మాట్లాడేటప్పుడు విన్నాను. ఏం మాట్లాడుతున్నావు అప్పు? అవునండి, వీళ్ళిద్దరూ కలిసి అక్క పాపను మినిస్టర్ చేతిలో పెట్టి ఇక రాజుబావని ఈవిడి గారు పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి బయటకు గెంటేసినందుకు కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి ఆవిడ గారు ఇదంతా చేసింది అని చెప్పి బయట పెట్టేసరికి రేఖ అని చెప్పి అనేసరికి, నిజం చెప్పకపోతే ఇంట్లోంచి నిన్ను కూడా బయటకు గెంటేస్తానని చెప్పి రేఖని అనేసరికి, క్షమించండి అమ్మ,
ఇక కావ్యను బాధ పెట్టాలని ఇదంతా చేసిందని చెప్పేసి నిజాన్ని రేఖ బయట పెట్టేస్తుంది. అలా రేఖ నిజం ఎప్పుడైతే బయట పెడుతుందో ఆ కుటుంబం అంతా షాక్ అయిపోయి ఉండిపోతారు. పాప విషయంలో రుద్రాణి చేసిన కుట్ర మొత్తం బయటపడిపోతుంది ఆ కుటుంబం ముందు. రుద్రాణికి గట్టిగానే బుద్ధి చెప్తానని చెప్పి అప్పు నిర్ణయించుకుంటుంది. అలా రేఖ నిజాన్ని ఒప్పేసుకోవడంతో రుద్రాణికి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని రుద్రాణి కుట్ర బయటపడి పాప కావ్య చేతిలోకి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.